ఆదిలాబాద్ జిల్లాలో 6 ఏళ్లకు పైగా వనవాసం చేస్తున్న ఓ కుటుంబం దయనీయ గాథపై ఈటీవీ తెలంగాణ ప్రసారం చేసిన కథనాన్ని ఇప్పుడు చూద్దాం. రాముడి అరణ్యవాసము అందరికీ తెలుసు, పాండవుల అజ్ఞాతవాసము తెలుసు. కానీ ఆధునిక భారతంలో ఓ తండ్రి బిడ్డ అరణ్యవాసం ఒకటుంది. కీకారణ్యంలో వారి జీవన విధానం ఎలా కొనసాగుతుందో ప్రత్యక్షంగా చూద్దాం రండి. దట్టమైన అడవి మధ్యలో ఇద్దరే ఇద్దరు తండ్రి కూతుళ్ళు, సిడాం లేత, రాంభాయి. క్రూర మృగాలు సంచరించే కీకారణ్యంలో 6 ఏళ్ల నుంచి బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. వెదురు కంపతో వేసుకున్న 2 పూరి గుడిసెలు, వాటి మధ్య చిన్న చిన్న మొక్కలు, వాటికి కాసే కాయలే కూరగాయలు. ఓపికున్న రోజు సేకరించిన వంట చెరుకును విక్రయిస్తే వచ్చే డబ్బులతో కొనుక్కునే సరుకులే తిండిగింజలు. పులులు తిరిగినా, ఎలుగుబంట్లొచ్చినా, పాములు సంచరించినా అక్కడే భోజనం, అక్కడే నివాసం. నిజంగా ఇతరులు ఈ ప్రాంతానికి వెళ్లాలంటే పెద్ద సాహసమే చెయ్యాల్సుంటుంది. ఆదిలాబాద్ మండలం గుండం లొద్దికి చెందిన సిడాం లేతా కుటుంబం కొలాం తెగకు చెందింది. దాదాపుగా 8 ఏళ్ల కిందట అనారోగ్యంతో ఆయన తల్లి రాజుభాయ్, భార్య జంగూభాయ్, చిన్నబిడ్డ అంజనీభాయి ఒకరి తరువాత ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. వరుస మరణాలతో భయపడి కుంగిపోయిన లేత ఊరి నుంచి మకాం మార్చాలనుకున్నాడు. కూతురు రాంభాయిని తీసుకుని బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండాలనే ఆలోచనతో జనావాసాల మధ్యన కాకుండా గుండెంలొద్ది పరిసరాల్లోని దట్టమైన అడవిని నివాస ప్రాంతంగా ఎంచుకున్నాడు. 2 వంటపాత్రలు, తలా ఓ పాతబట్టల జత, నీటి అవసరాల కోసం 2 ప్లాస్టిక్ డబ్బాలు, వెదురు, టేకు కర్రలతో ఏర్పాటు చేసుకున్న 2 పూరి గుడిసెలు. ఇవే లేత ఆస్తిపాస్తులు. వీరి గురించి తెలిసిన ఈటీవీ బృందం స్థానికుల సాయంతో ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆదిలాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో గుండం లొద్ది అనే గోండు గూడెముంది. అక్కడ్నుంచి అడవిలోకి 5 కిలోమీటర్ల వరకు ద్విచక్ర వాహనంపై వెళ్లే వెసులుబాటును మినహాయిస్తే లేతా కుటుంబమున్న చోటును చేరుకోవడానికి మిగతా దూరమంతా కాలినడకన వెళ్లాల్సిందే. ఈటీవీ ప్రతినిధుల్ని చూసి లేతా, ఆయన కూతురు రాంభాయి ముందు మాట్లాడ్డానికి కూడా భయపడ్డారు. తరువాత తోడుగా వచ్చిన స్థానిక గిరిజనులిద్దరినీ చూశాక లేత నోరు విప్పాడు. సిడాం లేత లోకం పోకడ తెలియని పాతతరం మనిషి. ఇక ఆయన బిడ్డ రాంభాయికి కొలాం తప్ప ఇంకా ఏ భాష రాదు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో విద్యుత్ సరఫరా లేదు, నీటి సౌకర్యమూ లేదు. మంచినీళ్ల కోసం ఇదిగో ఇలా 2 డబ్బాలు తీసుకుని గుట్టమీదనే దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండంలొద్ది వాగుకు వెళ్లాల్సిందే. తిన్నారా అని అడిగేవారూ లేరు. అసలు రేషన్, పింఛన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలనేవే వారికి తెలియదు. ఎందుకీ నరకకూపంలో ఉంటున్నారని లేతాని అడిగితే, ఏం చేస్తాం, ఊళ్ళో మా వాళ్లంతా చచ్చిపోయారు, అందుకే ఇక్కడికొచ్చుంటున్నా అని అమాయకంగా చెప్తున్నాడు. మొత్తం చచ్చిపోయారు. అయితే ఇక మేము ఉన్నాం. ఇక మాకు ఇక భయం పడినట్టే అయింది. ఇక చచ్చిపోయాడు. అయితే ఏది లేకుండా అయింది. ఇక ఆడిన పడినాం. ఇక ఇళ్ళలే ఆడలే ఇక కట్టెలే మోసుకుంటా తలిగినాయి. ఇక అడవి అయ్యో మా నాన్న బాధకి తీసుకెళ్ళి చూడు, ఏదో ఒకటి బువ్వ కూర కనాలంట. ఇక ఇండ్లు అనేది జాగా పెట్టుకున్నాయి. ఇక
ఏడిగా ఇక ఇప్పటికైతే అడవికే ఉన్నాయి ఇక ఈడికి ఉండమంటే ఆడనే ఉంటా ఎండ్లా ఉండమంటే ఆడనే ఉంటా సానే. రాత్రుల్లో పులులు ఎలుగుబంట్లు అడవి జంతువుల సంచారం ఉన్నప్పటికీ బిక్కుబిక్కుమంటూ రక్షణ లేని ఆవాసాల్లో ఉండాల్సిందే. పగలు అడవిలోకి కట్టెల కోసం వచ్చేవారిని చూసి తండ్రి కూతుళ్ళిద్దరూ గుడిసెలోకి వెళ్లిపోతుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా అటవీ ప్రపంచమే జీవనంగా కొనసాగుతున్న వీరి బతుకుల్లో చీకటి తప్ప వెలుగు లేదు, కడుపు నిండే దారి లేదు. కుటుంబీకులు చనిపోయారనే అభద్రతతో అడవి బాట పట్టిన వీరికి ధైర్యం నూరిపోచిన వారు లేరు, దరి చేర్చుకున్నవారు లేరు. అడవిలో ఉన్నాడు, ఈయనకు తిండికి తకలిపే, నీళ్ళకి తకలిపే, మన జంతాలు పులిలు వచ్చినా కూడా భయంకు పరిశాన్ ఉన్నది. పాములు వస్తాయని సిబ్బులా ఉన్నాడు. గుండంలో దికాయ పారలు నీళ్ళకి తకలిపే, తిండికి కూడా తకలిపే. గుండంలోది స్నానం చేసి నీళ్ళు ఇక్కడ తీసుకొని డబ్బాలు వస్తాడు. అడవి జంతువులు తీరున్నాడు చీకట్లని, కరెంట్ లేదు, ఏం లేదు. అక్కడ దట్టమైన అడవి ఉన్నది, జంతువులు పులులు అన్నీ ఉన్నాయి. మనుషులు అయితే అక్కడ ఉండలేరు. అక్కడ వాళ్ళు తినేది అయితే ఏం లేదు, ఇల్లే ఉన్నది కానీ అక్కడ రేషన్ లేదు, ఏం లేదు. ఎట్లా ఉంటున్నారు ఏమో, అడవి మనుషులు లెక్క ఉంటున్నారు. వాళ్లకు ఇట్లా ధైర్యం చెప్పి గ్రామానికి తీసుకొచ్చి చేస్తే బాగుపడతారని కోరుతున్నాం. 6 ఏళ్ల నుంచి లేత రాంభాయి బతుకుబండి ఇలాగే లాగిస్తున్నా ఎవ్వరికీ ఈ విషయం తెలియనే లేదు. అధికారుల దృష్టిలోనూ పడలేదు. బతుకైనా చావైనా అడవి తల్లితోనే అంటున్న ఈ తండ్రి బిడ్డల చేతిలో నయా పైసా లేదు. నీళ్లతోనే కడుపు నింపుకొని పస్తులుంటున్న రోజులు అనేకం. అభద్రతతో ఉన్న వీళ్లకు ఓదార్పుతో కూడిన ఆప్యాయత కావాలి. అండగా మేముంటామనే భరోసా కావాలి. అడవిలో పర్ణశాల బతుకుగా మారిన వీరి జీవితాలకు ప్రభుత్వ పథకాలను వర్తింపచేసి అధికార యంత్రాంగం అండగా నిలవాలి. చీకటి మయంగా మారిన వీరి జీవితాల్లో కొత్త వెలుగులను ప్రసాదించాలి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.